నమస్తే, నేను ఇందు. సో ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్లో ఏరియా వైస్గా చూసుకుంటే అన్ని రేట్స్ డౌన్ఫాల్గా ఉన్నట్టు తెలుస్తున్నాయి. మరి ఏ ఏరియాలో ఎక్కడ ప్రిఫరబుల్గా, ఎక్కడైతే జెన్యూన్గా తీసుకోవడానికి కరెక్ట్ ప్లేసో అది తెలుసుకోవడానికి మనతో పాటు భరత్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం అనుకున్నట్టే డౌన్ఫాల్ అయితే ఉందని చూసుకుంటున్నాం నార్మల్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రకారం. సో ఏ ప్రిఫరబుల్ ఏమైనా ఏరియాస్ ఉన్నాయా కొనడానికి, లేకపోతే జెన్యూన్గా ఏమైనా సజెస్ట్ చేయమంటే ఏం సజెస్ట్ చేస్తారు మీరు? రైట్ అండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జూబ్లీహిల్స్ సార్ ఏరియానే తీసుకోండి. జూబ్లీహిల్స్ నాకు తెలిసి మినిమం పర్ స్క్వేర్ యార్డ్ 3.5 అని చెప్తుంటారు రేట్స్ అనేటివి. సో ఒక ఏరియాలో ఈ 3.5 అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనేది మనం చెప్పలేమండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏరియా, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫేసింగ్. కరెక్ట్. మనం ముందే వాస్తు పిచ్చి అన్ని విధాలుగా బాగుంటేనే మనం ఒక చిన్న మ్యారేజ్కే మనము ఎన్ని జాతకాలు అవన్నీ చూస్తుంటాం. సో ఇల్లు అనే దానిపైన ఇంకెక్కువ చూస్తాం, ఎందుకంటే నిండు 100 ఏళ్ళు ఉండాలి కాబట్టి, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉండాలి కాబట్టి ఇవన్నీ చూస్తాం. సో నార్త్ ఈస్ట్ కార్నర్ రోడ్కి 2వ బిట్ అనుకోండి, మీరు చెప్పినారు ఇప్పుడు మనం అనుకున్న రేటుకి ఒక 5-10 అటు ఇటు వెళ్ళిపోతుంది. సౌత్ వెస్ట్ అనుకోండి, ఇంకొక 15-20 అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్లో వెళ్ళిపోతుంది. సో గ్యాప్ ఎంత వచ్చిందండి? ఒక 30,000 to 40,000 గ్యాప్ వచ్చింది. సౌత్ అంటే మాక్సిమం ప్రిఫర్ చేయరు యాక్చువల్గా. అది అంటే కొందరికి అదే కలిసి వస్తుంది, కొందరికి కలిసి రాదు. కాకపోతే అంటే జనరల్ గా సౌత్ అనేది ప్రిఫర్ చేయరు. కొందరికి సౌతే కావాలని వాళ్ళు కూడా ఉంటారు. సో వి కాంట్ సే దట్, బట్ రేట్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. అదే మళ్ళీ మీకు వీధి పోటు అని అంటారు. వీధి పోటు అనగానే ఎవరైనా కానీ కూడా అసలు తీసుకోవాలంటే వెనక ముందు కాదు, అసలు భయపడతారు. సరే ఏం సార్ అసలు నిజంగానే వీధి పోటు అంటే? ఇప్పుడు మేము కూడా ఎక్స్పీరియన్స్ అయిన ప్రకారము వీధి పోటు అనగానే ఒక బ్యాక్ స్టెప్ వేస్తారు. నిజంగానే దాని వల్లనే మన అంటే ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్యూచర్లో, మన బిజినెస్ పరంగా కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానీ కొంచెం ఎఫెక్ట్ ఉందన్నట్టు ఒక టాక్ అయితే ఉంది. నిజంగానే అంటే మీ ద్వారా తెలుసుకుందామని అనుకుంటున్నాం, వీధి పోటుకున్న ఎఫెక్ట్ ఏంటి సార్ అసలు యాక్చువల్గా? వెరీ గుడ్ అండి, మంచిగా క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ ఏంటంటే అండి, మనము పొద్దున లేవగానే నేను ఇవాళ చేయగలుగుతాను, ఈ పని చేయగలుగుతాను అని ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోని మీరు లేచారనుకోండి, 100% మీకు పాజిటివ్నెస్సే కనిపిస్తుంది. మీరు మార్నింగ్ లేవగానే అబ్బా ఈరోజు నాతో కాదు, బద్ధకంగా బ్రష్ చేసుకోవడం 9 గంటలకి వరండాలో కూర్చొనేసి 12 గంటలకు స్నానం చేసి ఒక పనిని మొదలు పెట్టారనుకోండి, నెగిటివ్ ఫీల్ తో మీరు ఉన్నారనుకోండి, ఆ పని కాదు. సో వీధి పోటు అనేది ఒక నెగిటివ్ గా ప్రచారం చేయడం వల్ల టోటలీ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్ అండి. కంప్లీట్లీ మైండ్ సెట్. ఇప్పుడు మీరు బేగం బజార్ లాంటి ఏరియా తీసుకోండి, ఆడ మీకు స్క్వేర్ ఇంచ్ కూడా జగ దొరకదు. యూ కాంట్ ఈవెన్ ఫైండ్ స్పేస్ లెఫ్ట్ అవుట్ ఇన్ బేగం బజార్ ఏరియా. బట్ అక్కడ బిజినెస్ పరంగా చూసుకుంటే ఏ వస్తున్నదండి? మీరు ఏ షాప్ చూసుకున్నా వాస్తుండదు. అవును, చిన్న బిట్ కార్నర్ ఒక రోడ్ మీద కూడా పెట్టేస్తారు వాళ్ళు నార్మల్ గా. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ మైండ్ సెట్. ఓకే. సో ఒక నెగిటివ్ ఫీల్, ఇప్పుడు మీరు వీధి పోటీలు తీసుకొని గృహప్రవేశం చేసుకున్నారు అనుకోండి, అడుగు మీ ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు నుంచి మొదలు ఉంటుంది, అరే వీధి పోటు ఉంది కదా, ఇల్లు ఎలా తీసుకున్నావు, చూసి తీసుకోలేదా అనే దానిపైన ఒక నెగిటివ్ ఫీల్ తోనే ఉంటారు. సో అలాంటి నెగిటివ్ ఫీల్ తోని మీరు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు మీరు వింటారా అనేది అర్థం కాక తలలు పట్టుకుంటారు. So it's all depends upon our thinking. Okay. So be positive. ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్. సో ఇప్పుడు ఎవరైతే వీధి పోటు ఉన్న వాళ్ళు అంటే కొందామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఏమైనా మీరు గైడ్ లైన్స్ ఇస్తారా? అంటే దానికి ఏమన్నా రెమెడీ లాగానా, లేకపోతే ఇప్పుడు లొకేషన్ నచ్చింది లొకేషన్ నచ్చినట్టే తీసుకోండి, అంతే తప్ప వేరేదేం లేదు. మాట్లాడుకోండి రేట్స్. ఒక మీరు అన్నట్టు ఇప్పుడు మనం 3.5 అలా అనుకున్నాం కదా, ఇప్పుడు 50 ఫేసెస్ ని బేస్ చేసుకునేసి రేట్స్ తగ్గాయి కదా, వీధి పోటుకు ఒక ₹1,00,000 తక్కువ చేసి అడగండి. ఎవరు రాకపోతే కొనేవాళ్ళు ఉంటే అదే రేట్ కమ్మండి. సో మనకు పర్సనల్ గా సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు? ఎఫెక్ట్ అంటే ఉండదండి, అది అంటే ఇక అది అన్ని విధాలుగా ఇట్స్ ఆల్ అబౌట్ ఫేట్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఫేట్. మనకి ఏది రాసి పెట్టుంటే అది జరగక 100% అండి, 100%. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడుతున్నాం మనము, మీరు చూడండి కోవిడ్ లో ప్రపంచాన్ని మొత్తం వణికిచ్చిందండి. అది పెద్ద వార్, ప్రకృతి పెద్ద వార్ చేసింది. స్తబ్దత, మొత్తం డౌన్ ఫాల్, అసలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా అలాంటి సిచ్యువేషన్ నుంచి రియల్ ఎస్టేట్ ఎలా భూమ్ అయిందండి. సో ఇప్పుడు మొన్న రీసెంట్ గా మనము వార్ అనేసి మనం అనుకున్నాం, మళ్ళీ వార్ వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుందా అనేసి. సో మనము ఎన్ని చూడలేదండి. వీఆర్ డెవలపింగ్ కంట్రీ, వీ డోంట్ నీడ్ వార్స్, వీ నీడ్ డెవలప్మెంట్.
ఆ ఉద్దేశానికే మన ప్రభుత్వాలు కానివ్వండి, మన ప్రజాపాలకులు కానివ్వండి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. అవును. కొన్ని వందలలో కాదు వేలలో కంపెనీలు వస్తున్నాయి వివిధ దేశాల నుంచి. అవును. సో వీఆర్ ఇన్వైటింగ్ ద గ్లోబల్ ఇన్వెస్టర్స్ టు అవర్ కంట్రీ. సో వీ హ్యావ్ టు బీ వెరీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఫర్ దిస్ నేషన్. చెప్పడం మనకంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారని చెప్తున్నారు. ట్రంప్ టవర్స్ కూడా హైదరాబాద్కి రాబోతున్నాయి నార్మల్గా. సో ఎలాంటి చేంజెస్ మన హైదరాబాద్లో ఉంటాయని చెప్పొచ్చు నార్మల్గా? సి అండి, ట్రంప్ టవర్స్ కంటే బిఫోర్ మీకు ఒక విషయం చెప్పాలండి. కులు కుతుబ్ షాహీ టూమ్స్ అనేసి మీకు గోల్కొండలో కన్స్ట్రక్షన్ చేశారండి, ద ఫస్ట్ టూమ్స్. ఓకే, ఆ టూమ్స్ని బేస్ చేసుకునేసి ఎంటైర్ వరల్డ్లో ఒకలాంటి చర్చ జరిగింది అప్పట్లో. మన పూర్వీకులు మనకు చెప్పే సందర్భాన్ని నేను మీకు షేర్ చేస్తున్నానండి. 1631లో షాజహాన్ గారి వైఫ్ ముంతాజ్ మహల్ గారు స్వర్గీయులైనప్పుడు తన పేరు పైన ఏదైనా ఒక మాన్యుమెంట్ కట్టాలి నేను అనేసి షాజహాన్ గారు హైదరాబాద్కి వచ్చారు. కులు కుతుబ్ షాహీ టూమ్స్ని చూశారనమాట. చూసిన తర్వాత ఆగ్రాకి వెళ్ళేసి అక్కడ తాజ్ మహల్ అనేసి ఒక వైట్ మార్బుల్తోని ఒక మాన్యుమెంట్ కట్టాడండి. మన హైదరాబాద్ని బేస్ చేసుకునేసి ఆ టూమ్స్ని చూసి తను అట్రాక్ట్ అయ్యి అక్కడ తన వైఫ్ యొక్క మెమొరబుల్ ప్లేస్గా తాజ్మహల్ని కన్స్ట్రక్ట్ చేశాడు. నౌ తాజ్మహల్ స్టాండ్స్ 7 వండర్స్ ఇన్ ద వరల్డ్లో ఒక ప్లేస్ సంపాదించుకుంది తాజ్మహల్. సో ఇలాంటి అద్భుతమైన నగరంలో నిర్మించినటువంటి భవనాలు ప్రపంచానికి ఆదర్శం. సో ట్రంప్ ఈజ్ మోస్ట్ వెల్కమ్ విత్ హిస్ టవర్స్, ట్రంప్ టవర్స్. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి యాడ్ అండ్ బూస్ట్ టు అవర్. ఒక జోష్ నింపుతుంది. సో ఈ జోష్ మన పూర్వీకులు ఎప్పటి నుంచో మనకు జోష్ ఇస్తున్నారు. మనమేమో మన ఇంటి కూర నచ్చట్లేదు, పొరుగింటి కూర బాగా ఇష్టపడుతున్నాము. సో మన ఇంట్లో మన పొయ్యిని కాపాడుకోవాలి, మన ప్రొడక్ట్ మనం కాపాడుకోవాలి, మన ల్యాండ్ మన చేతిలో ఉండాలనేది ఈ యొక్క విషయాన్ని మీకు తెలియపరుస్తున్నానండి. ఓకే సార్, ఓకే, నమస్తే.